ఈ బ్రిడ్జ్ ఏమున్నదంటే ఇక్కడ అక్రమ ఇసుక భక్ష బకాసుర క్షుద్ర వ్యాంపైర్ గాడెస్ పాసకుల కోసమే కట్టిర్రా అని మనకు అనిపిస్తుంది. అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్ మొహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏముందంటే, మీరు ఈ వెనక చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కోకట్ దగ్గర ఏదైతే రైల్వే గేట్ ఉందో అక్కడ అండర్ బ్రిడ్జ్ ఇది. అయితే ఈ అండర్ బ్రిడ్జ్ బట్టి చూస్తే మనకేం తెలుస్తుందంటే, ఈ ప్రభుత్వం హయాంలో మాత్రం కాదు, అంతకు ముందు ఉండొచ్చు, అంతకంటే ముందు ఉండొచ్చు, ఆ ప్రభుత్వంలో ఉండవచ్చు. కానీ ఎవరో ఒకరు అది అండర్ బ్రిడ్జ్ కట్టించారు. నేను దాని గురించి తెలుసుకోవాలనుకోలేదు, కావాలని నేను తెలుసుకోవడం లేదు. ఎందుకంటే అసలు ఈ బ్రిడ్జ్ ఏమున్నదంటే ఇక్కడ అక్రమ ఇసుక భక్ష బకాసుర క్షుద్ర వ్యాంపైర్ గాడెస్ పాసకుల కోసమే కట్టిర్రా అని మనకు అనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నుంచి అంత ట్రాఫిక్ ఉండదు, కానీ ఎక్కడైతే అవసరం ఉండేనో పాత తాండూరులో ఒక అండర్ బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ ఒక అవసరం ఉండినది. అది అయితే ఎన్నో సంవత్సరాలుగా అక్కడ డిమాండ్. అయితే ఇప్పుడు కడుతున్నారు అనుకోండి, కానీ అంతకు ముందు ఏదైతే ఈ బ్రిడ్జ్ కట్టినరో కోకట్ దగ్గర అండర్ బ్రిడ్జ్, అదే మనకి ఇక్కడ కట్టి ఉంటే పాత తాండూరు వాళ్ళు సంతోషించేవాళ్ళు. అయితే పాత తాండూరుకు రాకపోకలు సాగించే వాళ్ళు సంతోషించేవాళ్ళు. ఆ అంబులెన్స్లలో దవాఖానాలకు ఎమర్జెన్సీలో వెళ్ళే వాళ్ళు చావకుండా కొంతమంది అయినా ఉండేవాళ్ళేమో, కానీ ఇది మాత్రం వేరేగా ఉంది. అయితే ఇది ఏ దిశలో ఉండి ఏ విధంగా కడుతున్నారో తెలియదు. కానీ నేనేమో కాలానికి వ్యతిరేకంగా, అంటే పై న్యూస్ ఇమానియా రేస్ అగెయిన్స్ట్ టైం, అంటే నేను కాలానికి వ్యతిరేక దిశలో నేను రన్నింగ్ చేస్తున్నా. ఎందుకంటే కాలంతో పాటు మనం ప్రయాణం చేస్తే ఆ కాలం ఎక్కడో తీసుకుపోయి ఒక గుంతలో పడేస్తుంది. అదే మనం వ్యతిరేక దిశలో వెళ్తే మనం ఫ్యూచర్లో ప్రయాణం చేయవచ్చు. ఇది సైంటిస్టుల అభిప్రాయము, వాళ్ళ లెక్కలు E=mc². అయితే ఈ విధంగా మనము చూస్తున్నట్లయితే ఇది ఏ కాలంలో ఉందో తెలియదు, కానీ పాత తాండూరులో కట్టాల్సింది పోయి మర్చిపోయి ఇక్కడ కట్టిర్రో తెలియదు. కానీ ఇది మన అధికార యంత్రాంగం యొక్క వాళ్ళ ఐడియాస్ ఎలా ఉంటాయో మనం చూసుకో.